గుడ్ ఈవినింగ్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మరొక 3 రోజుల్లో ఉంది. ఈ ప్రిలిమ్స్కి మనం లాస్ట్ మినిట్ టిప్స్ ఏం పాటించాలి, లాస్ట్ మినిట్లో మనం ఏం ప్రిపేర్ అవ్వాలి, మీకు కొన్ని ఎగ్జామ్ రోజు పాటించాల్సిన టిప్ చెప్తాను. ఏ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయినా, ముఖ్యంగా నెగిటివ్ మార్కింగ్ లేని ప్రిలిమ్స్ ఎగ్జామ్ సాధించడం చాలా ఈజీ. ఏ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయినా ముఖ్యంగా నెగిటివ్ మార్కింగ్ లేని ప్రిలిమ్స్ ఎగ్జామ్ సాధించడం చాలా ఈజీ. బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్కి ఈ క్షణం నుంచి ఎగ్జామ్కి వెళ్ళేంత వరకు బాగా పాజిటివ్గా మైండ్ ఉండాలి. ఈ క్షణం నుంచి ఎగ్జామ్కి వెళ్ళేంత వరకు చాలా పాజిటివ్గా మీ మైండ్ ఉండాలి. కంప్లీట్ పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ స్ట్రక్చర్లో మైండ్ ఉండాలి. ఓకే, నేను సాధిస్తాను, నాకు అయిపోద్దని. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే టైం మేనేజ్మెంట్ చేయగలగాలి. టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి? అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టేయాలి. వచ్చిన క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టాలి, రాని క్వశ్చన్స్ కూడా గెస్ చేసి పెట్టాలి. ఎందుకంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి పని పెట్టాలి. 3, మొత్తం ఆన్సర్ షీట్ మొత్తం అన్ని ఓఎంఆర్ మొత్తం, అంటే ఆన్సర్ షీట్లో టిక్ పెట్టుకుని ఓఎంఆర్లో లాస్ట్లో పెడదామంటే కొన్ని మర్చిపోయి కొన్ని మిస్ అయ్యి వస్తారు. అట్లా కాకుండా ప్రతి 30 క్వశ్చన్స్, ప్రతి 50 క్వశ్చన్స్ అట్లా అక్కడ చోటకి టిక్ పెట్టుకోవడం, అట్లా వెళ్ళాలి. అంతేగాని లాస్ట్లో ఓఎంఆర్ రుద్దుతానని కూర్చోవద్దు. ఫస్ట్ నుంచే ఓఎంఆర్ మీద దృష్టి పెట్టాలి. అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ హాల్ టికెట్ నెంబర్ వేసామా లేదా అని మర్చిపోవటాలు, అక్కడ కరెక్ట్గా దిద్దామా లేదా, ఒక నెంబర్ బదులు ఒక, ఇవన్నీ చేయొద్దు. ఫస్టే గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎగ్జామ్ సెంటర్ ముందు రోజే చూసిరండి. ఎగ్జామ్కి కనీసం గంటన్నర ముందు వెళ్ళండి. మీ బయోమెట్రిక్స్ కరెక్ట్గా ఇవ్వండి. మెయిన్ 150 క్వశ్చన్స్ ఉన్నాయి. పేపర్ ఎంత టఫ్గా వచ్చినా అందరికీ టఫే ఉంటుంది. నాకు పేపర్ టఫ్గా వస్తే అందరికీ టఫే ఉంటుంది, మీకే కాదు. ఎగ్జామ్ హాల్లో ఏ క్వశ్చన్ రాకపోయినా మీరు పాస్ అయ్యే అవకాశం ఏంటంటే 150 క్వశ్చన్స్, 150కి 150 పెట్టేస్తే పాస్ కాకుండా ఉండరు. కాబట్టి ఈ సూచనలు పాటించండి. ఈ రోజు నుంచి నాకు గ్యారంటీ అయిపోద్ది అని నమ్మకం. ఎందుకంటే 1 పోస్ట్ 2 పోస్టులు కాదు, 563 పోస్టులు ఉన్నాయి. ఈజీగా ప్రిలిమ్స్ పాస్ అవుతారు. ప్రొవైడెడ్ మీరు ఎగ్జామ్ 3 ఉండాలి. ఈ 3 రోజులు ఐఆర్, గవర్నమెంట్ స్కీమ్స్, తెలంగాణ ప్రభుత్వ పథకాలు, తర్వాత అంతర్జాతీయ సంబంధాలు, కరెంట్ అఫైర్స్, కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్, స్పేస్ టెక్నాలజీ, తెలంగాణ నదులు, ఉపనదులు, తెలంగాణ జిఐ ట్యాగ్స్, ఏదైతే ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయో ఒకసారి రివిజన్ చేయండి. అలాగనే తెలంగాణలో హక్కులు, అంటే ఏ కేటగిరీస్ వాళ్ళకి సంబంధించిన హక్కులు, తెలంగాణలో ట్రైబల్స్, ఇండియాలో ఏ ట్రైబల్ గ్రూప్ ఏ రాష్ట్రంలో ఉంది, ఇటువంటివి కొంచెం మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, 3 days రోజుకి అంటే ఈరోజు 5వ తారీఖు కదా, 6, 7వ తారీఖు మొత్తం చదవండి. 8వ తారీఖు మధ్యాహ్నం 4 తర్వాత అసలు ఏం చదవకండి. ఈవినింగ్ 4 తర్వాత బుక్ మూసేసుకుని హ్యాపీగా వెళ్ళండి ఎగ్జామ్కి. మంచి బ్రేక్ఫాస్ట్ చేసి హ్యాపీగా వెళ్ళండి ఎగ్జామ్కి, అయిపోతుంది. మంచి వాటర్ అవి ఖచ్చితంగా తాగండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు, నీట్గా అవుతుంది. ఎవరితో కంపేర్ చేసుకోవద్దు, డిస్కస్ చేయొద్దు ఎగ్జామ్ ముందు. నువ్వేం చదివావు, నేనేం చదివా డిస్కషన్ వద్దు, కంపారిజన్స్ వద్దు. మీరు 150కి 150 జాగ్రత్త చేయండి, ఖచ్చితంగా అయిపోద్ది. ఓకే, సో ఆల్ ద బెస్ట్. అందరూ ప్రిలిమ్స్ పాస్ అవుతారు అనుకుంటున్నాను. జాగ్రత్తగా రాయండి. రాయటం అయితే గవర్నమెంట్ పేపర్ ఈసారి బ్రహ్మాండంగా ఉంటుంది, మీకు ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ 150 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మొత్తం రాయండి, సరిగ్గా యోమేర్ పెట్టండి. ఎగ్జామ్ అయిపోయాక చాలా మంది కంప్లైంట్ హాల్ టికెట్ నెంబర్లు ఇవన్నీ నీట్గా పెట్టుకోండి, బయోమెట్రిక్స్ నీట్గా ఇవ్వండి, ఇవి ఇంపార్టెంట్. అండ్ పాజిటివ్ మైండ్తో ఎగ్జామ్ రాయండి. రాని క్వశ్చన్లు వస్తాయని డిసైడ్ అయిపోయింది. రాని క్వశ్చన్స్ వచ్చినా పాస్ అవుతారు. మీకు చదవని క్వశ్చన్స్, టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎవరికైనా టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. టఫ్ క్వశ్చన్స్, కష్టమైన క్వశ్చన్స్, రాని క్వశ్చన్స్ ఏమన్నా సరే యూ విల్ పాస్. ఇవే చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్, ప్రోగ్రామ్స్, పాలసీస్ బాగా చూసుకోవాలి. లాస్ట్ మినిట్లో తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్, ప్రోగ్రామ్స్, పాలసీస్ బాగా చూసుకోవాలి. దాంతోపాటు గత సంవత్సర కాలంలో జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్,
గత సంవత్సర కాలంలో జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డీటెయిల్గా చూసుకోవాలి. ముందుగా తెలంగాణ గవర్నమెంట్ పథకాలు, దానికి సంబంధించి మహాలక్ష్మి పథకం ఉంది కదా, దానిలో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ట్రాన్స్జెండర్స్కు, ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ట్రాన్స్జెండర్స్కు. తర్వాత ఎల్పిజి సిలిండర్, దానికి సంబంధించి 500 రూపాయలకి సిలిండర్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎటువంటి క్రైటీరియా ఉండాలి, అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం మహిళల కోసం ఎంత ఆర్థిక సహాయం చేస్తుంది, ఇవన్నీ. దాంతోపాటు రైతులంటే ఏ పరీక్షకైనా రైతులకు సంబంధించింది, వ్యవసాయానికి సంబంధించిన ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్. రైతు భరోసా, రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలు. వ్యవసాయ కూలీలు ఉన్నారా, దీనిలో ఉన్నారు, వ్యవసాయ కూలీలు వాళ్ళకి ప్రతి ఏటా 12,000 రూపాయలు. దీనికి సంబంధించిన డేటా మొత్తం తెలుసుకోవాలి. రైతు భరోసా గురించి పూర్తి స్థాయి డేటా ప్రిపేర్ చేసుకోండి. తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు, ఈ పథకానికి సంబంధించి ఎంత ఇస్తారు, స్థలం ఉన్న వాళ్ళకి ఎంత ఇస్తారు, వీటికి సంబంధించిన అంశాలన్నీ చూసుకోండి. తర్వాత ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారులకి, అమరవీరులకు, వీళ్ళకి సంబంధించిన అంశాలు, వీళ్ళకైతే ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకం సంబంధించిన అంశాలు. తర్వాత అర్హత, పూర్తి స్థాయి అర్హత, ఎంపిక విధానం కూడా చూసుకోండి. ఇళ్ళకి సంబంధించి, ఇంటి పథకానికి సంబంధించి డబ్బులు ఎలా మంజూరు చేస్తారు, దశల వారీగా ఎలా మంజూరు చేస్తారు, ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. తర్వాత ఎంపిక ఏ విధంగా చేస్తారు, వీళ్ళని రేషన్ కార్డు ఆధారంగా ఎంపిక ఏ విధంగా చేస్తారు. తర్వాత ఇది పేద మహిళల పేరు మీద మంజూరు ఎలా చేస్తారు, వీటన్నిటికి సంబంధించిన పూర్తి స్థాయి డీటెయిల్స్ కూడా చూసుకోండి. ఆ తర్వాత గృహజ్యోతి పథకం ఎక్కడి నుంచి లాంచ్ చేశారు, గృహజ్యోతి పథకం సంబంధించిన పూర్తి స్థాయి డీటెయిల్స్. అన్ని ఇళ్లలో వెలుగు అనే నినాదం, అన్ని ఇళ్లలో వెలుగు అనే నినాదం. కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, దానికి క్రైటీరియా ఏంటి, బడ్జెట్లో ఎంత కేటాయించారు, ఎంత కేటాయించారు, ఈ అంశం గురించి పూర్తి స్థాయి అవగాహన ఉండాలి. ఆ తర్వాత చేయూత పథకం సంబంధించి ప్రభుత్వం ఏ రోజు నుంచి స్టార్ట్ చేసింది, తర్వాత ఏ రంగాల వాళ్ళకి, అంటే ఉదాహరణకి దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తారంటే దానికి సదరం సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. చేయూత పథకంలో అనేక అంశాలు చూసుకోవాలి. తర్వాత యువ వికాసంలో ఒక మాట కూడా ఉంది, ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా. సో మీరు ఈ పథకాలన్నీ కూడా మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇండ్ల పథకం, గృహజ్యోతి పథకం, చేయూత పథకం, యువ వికాసం పథకం, వీటి మీద ఖచ్చితంగా 2-3 ప్రశ్నలు వస్తాయి. ఇవి ఖచ్చితంగా చదువుకోవాలి. ఈ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ప్రశ్నలు ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఇది ఇంపార్టెంట్ అనమాట గవర్నమెంట్ స్కీమ్స్ మీద. ఆ తర్వాత మనం గమనిస్తే రకరకాల సబ్జెక్టులో ముఖ్యమైన అంశాలు, కరెంట్ అఫైర్స్, కరెంట్ రిలేటెడ్ ముఖ్యంగా మనం గమనిస్తే కనుక డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్, మనం పర్సనల్ డేటా బిల్ సంబంధించిన అంశాలు. తర్వాత ఉమెన్ రిజర్వేషన్, నారీ శక్తి వందన అధినియం,
మహిళా రిజర్వేషన్ 106వ రాజ్యాంగ సవరణ చట్టం, దానికి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా చూసుకోవాలి. దాంతోపాటు మనకు తెలుసు ఐపీసీ, సిపిసి, సిఆర్పిసి తీసేశారు. కొత్తగా మనకి 3 చట్టాలు వచ్చాయి. ఆ చట్టాల గురించి పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోవాలి. ఐపీసీ, సిఆర్పిసి, సిపిసి తీసేసి కొత్త చట్టాలు వచ్చాయన్నమాట. భారత న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య, భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య, భారతీయ నాగరిక సురక్షా సంహిత. ఈ చట్టాలన్నింటినీ కూడా ఒకసారి పేర్లన్నీ కనీసం చూసుకోవాలి పరీక్షకి వెళ్ళే ముందు. తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్కి ఒక బిల్లు తీసుకొచ్చాం. కొత్త చట్టం వచ్చింది. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్లో సెర్చ్ కమిటీ, సెలక్షన్ కమిటీ, ఎవరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రధాన ఎన్నికల అధికారిని ఎవరు అపాయింట్ చేస్తారన్న అంశం మీద చూసుకోండి. ఇట్లా పాలిటీలో ఏదైతే వార్తలు ఉన్నాయో, అదేవిధంగా ఏ కొత్త చట్టాలు ఏదైతే వచ్చినాయో వాటి గురించి ఒకసారి పరిశీలించుకోండి. అవిశ్వాస తీర్మానం, ఇలాంటి తీర్మానాల గురించి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి, అదేవిధంగా జుడిషియరీకి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా. అట్లా ప్రతి సబ్జెక్ట్లో మీరు కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా చూసుకోవాలి. ప్రతి సబ్జెక్ట్లో కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా. అదేవిధంగా ప్రాంతీయ కరెంట్ అఫైర్స్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జిఐ ట్యాగ్స్, భౌగోళిక సూచీల గురించి ఖచ్చితంగా చూసుకోండి. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో అందశ్రీ గారి గురించి, జయ జయ హే తెలంగాణ. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ అవార్డ్స్ సంబంధించిన అంశాలు ఏవైతే ఈ మధ్యకాలంలో తెలంగాణలో వార్తల్లో ఉన్నాయో, తెలంగాణకి ఎవరైతే నోబెల్ ప్రైజ్ విన్నర్స్ వచ్చారు వాళ్ళ గురించిన డీటెయిల్స్, ఇలా తెలంగాణలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరిగిన మార్పులు చేర్పులు ఈ అంశాల మీద చూసుకుంటే క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గత 4-5 నెలల కరెంట్ అఫైర్స్ బాగా చూసుకోండి. తెలంగాణ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో, అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మధ్య కాలం వరకు జరిగిన కరెంట్ అఫైర్స్, తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా వచ్చిన మార్పులు, కొత్త ప్రభుత్వం తర్వాత వచ్చిన మార్పుల అంశాల మీద కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అంటే గద్దర్ అవార్డ్స్ ఇట్లా డైరెక్ట్గా పేర్లు ఇచ్చేయచ్చు అనమాట. తర్వాత మీరు నేషనల్ కరెంట్ అఫైర్స్, దీనిలో మీరు గమనిస్తే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, జాతీయంగా అనేక అంశాలు. ఉదాహరణకి మనకి లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయి. ద్వీపుల గురించి గవర్నమెంట్ బాగా ప్రమోట్ చేస్తుంది. అది నేషనల్ కరెంట్ అఫైర్స్లోకి వస్తుంది అనమాట. అది జాతీయ కరెంట్ అఫైర్స్లోకి వస్తుంది. లక్షద్వీప్ గురించి బేసిక్ క్వశ్చన్ ఏదైనా వస్తే అలాంటివి మనం గమనించుకోవాలన్నమాట. ఏదైతే భారతదేశంలో ప్రాంతాలు ఇవన్నీ వార్తల్లో ఉన్నాయో అవి కూడా మనం చూసుకుంటూ వెళ్ళాలి. తర్వాత అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్, దాంతోపాటు మనకి అంతర్జాతీయ అంశాలు. మీ అందరికి తెలుసు అంతర్జాతీయ అంశాలంటే ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల దేశాలకు సంబంధించిన అంశాలు, ఆ యుద్ధంలో సంబంధించిన అంశాలు, దానికి సంబంధించిన ఆపరేషన్స్ ఇవన్నీ మనం చూసుకోవాలి. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతుంది, వాటికి సంబంధించిన అంశాలు చూసుకోవాలి. తర్వాత భారతదేశం గత సంవత్సరంలో ఏమేం చేసింది అంతర్జాతీయంగా, G20 మనం హోస్ట్ చేసాం. ఆఫ్రికన్ యూనియన్ G20లో వచ్చి జాయిన్ అయింది. బ్రిక్స్ కొత్త సభ్యులు వచ్చి చేరారు. బ్రిక్స్ సదస్సులో కొత్త సభ్యత్వం వచ్చింది కొత్త దేశాలకి. తర్వాత భారతదేశానికి సంబంధించి మనం చూస్తే మోడీ గారిని ఇటలీలో జరగబోయే G7కి ఆహ్వానించారు, దానికి సంబంధించిన అంశాలు. అలానే భారతదేశంలో రైజినా డైలాగ్ జరిగింది న్యూఢిల్లీలో. ప్రతి సంవత్సరం మనం న్యూఢిల్లీలో రైజినా డైలాగ్, భారతదేశం దాన్ని హోస్ట్ చేస్తుంది. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే సంస్థ
అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే సంస్థ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్తో పాటు దీన్ని కండక్ట్ చేస్తుంది. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనమాట. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే సంస్థ ఎంఏతో పాటు దీన్ని కండక్ట్ చేస్తుంది. ఇటువంటి అంశాలు. తర్వాత మనం దేశీయంగా చూసుకున్న విదేశీయంగా చూసుకున్న కొన్ని అంశాలు ప్రత్యేకంగా మనం ఆలోచించాలి. ముఖ్యంగా ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రంలో ఉన్న ఇంపార్టెంట్ దేశాలు లొకేషన్స్ కూడా చూసుకోండి. జాగ్రఫికల్గా వాటి లొకేషన్స్ చూసుకోండి. ఇట్లా ఇంటర్నేషనల్ ఈవెంట్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్ మనం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. మీరు 2-3 గంటలు 4-5 గంటలు కూర్చుంటే చాలా వరకు అయిపోద్ది. ఒక 3-4 గంటలు కూర్చుంటే చాలా వరకు మీరు కవర్ చేసేయచ్చు. ఓకే. అదేవిధంగా ఇండియా మయన్మార్ మధ్య ఫెన్సింగ్ పెడదాం అనుకుంటున్నాము. ఇండియా చైనాకు సంబంధించిన అంశాలు ఒకసారి చూసుకోండి. తర్వాత మనం ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, ఇంటర్నేషనల్ బయోఫ్యూయల్ అలయన్స్, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనమిక్ కారిడార్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, ఇంటర్నేషనల్ బయోఫ్యూయల్ అలయన్స్, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనమిక్ కారిడార్, దీనికి సంబంధించిన అంశాలు చూసుకోవాలి. అండ్ అదేవిధంగా G20 సభ్యదేశాలు, ఎపెక్ సభ్యదేశాలు, ఇట్లా రకరకాల కూటముల్లో సభ్యదేశాలు. తర్వాత పాలస్తీనా విషయంలో ఐక్యరాజ్య సమితిలో ఉన్న తీర్మానాలు, రెడ్ సీ ఎర్ర సముద్రం, ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్, ఎర్ర సముద్రం దగ్గర ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్, ఎందుకంటే హౌతీ రెబల్స్ అక్కడ అటాక్స్ చేస్తున్నారు, దానికి సంబంధించిన అంశాలు. ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్లో భారతదేశం లేదు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు క్వశ్చన్ ఇవ్వచ్చు. ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్లో భారతదేశం లేదు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు క్వశ్చన్ ఇవ్వచ్చు అనమాట. ఇట్లా అడగొచ్చు. అదేవిధంగా ఈ మధ్య యూకే ఆ దేశంలో వచ్చిన శరణార్థుల్ని, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఏ దేశానికి పంపించేస్తుంది. బ్రిటను ఆ దేశంలో వచ్చే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఏ దేశానికి పంపించేస్తుంది. రువాండా డీల్ అనమాట. రువాండాకి పంపించేస్తుంది. రువాండా డీల్ అనమాట. అవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఇట్లాంటి అంశాలు చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా డైరెక్ట్గా రావచ్చు అనమాట. ఓకే. తర్వాత రీసెంట్గా బెలెమ్ డిక్లరేషన్ వార్తలో ఉంది. దేనికి సంబంధించి అమెజాన్ని కాపాడుకోవడానికి బెలెమ్ డిక్లరేషన్ వార్తల్లో ఉంది. దేనికి సంబంధించి ఇటువంటివి అన్నమాట. ఇవన్నీ కూడా అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్లోకి వస్తాయి. దాంతోపాటు COP28 సదస్సు పర్యావరణానికి సంబంధించి దుబాయ్లో జరిగింది. ఏ సదస్సు ఎక్కడ జరిగింది, ఏ సదస్సులో ఏం చేశారు, ఇవి కూడా మనం గమనిస్తూ ఉండాలి. ఏ సదస్సు ఎక్కడ జరిగింది, దానిలో ఏం సంగతి అని చెప్పి మొత్తం. ఇండియా రీసెంట్గా అర్జెంటీనా దేశంతో లిథియం డీల్ చేసుకుంది. ఇది కూడా మనం గమనించాలి. ఇలా అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్లో మీరు ఒక 4 hours టైం పెడితే, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో మీరు 4 గంటల టైం కనుక పెడితే మీకు మంచి 10-15 కరెంట్ అఫైర్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంతర్జాతీయ అంశాల మీద ప్రశ్నలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఉదాహరణకి ఇండియా ఇప్పటికీ UNSC ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఎన్నిసార్లు అశాశ్వత సభ్యురాలైంది? 8 సార్లు, 8 times. అదేవిధంగా ఇండియా రీసెంట్గా ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్లో ఎలక్ట్ అయింది. ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్, దాని గురించి ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ అన్నమాట. ఇవన్నీ కూడా చూసుకోవాలి. తర్వాత మనకి జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనగానే మొదట మనకు గుర్తు రావాల్సింది స్పేస్ టెక్నాలజీ.
భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏం అచీవ్ చేసిందంటే ఫస్ట్ స్పేస్ టెక్నాలజీ. దానిలో భాగంగా ఈ సంవత్సరం ఇంపార్టెంట్ ఏం చెప్పండి? చంద్రయాన్, గగన్యాన్, ఆదిత్య L1, చంద్రయాన్, గగన్యాన్, ఆదిత్య L1 ఇవి బాగా చూసుకోండి. అదేవిధంగా MIRV టెక్నాలజీ చూసుకోండి. MIRV టెక్నాలజీ, ఈ MIRV టెక్నాలజీ అనే కాన్సెప్ట్ చూసుకోండి. MIRV టెక్నాలజీ. సో చంద్రయాన్, గగన్యాన్, ఆదిత్య L1, MIRV టెక్నాలజీ. అదేవిధంగా బెన్ను, BENNU, బెన్ను అనే ఆస్ట్రాయిడ్ని స్టడీ చేయడం కోసం, బెన్ను అనే ఆస్ట్రాయిడ్ని స్టడీ చేయడం కోసం, బెన్ను ఆస్ట్రాయిడ్ని స్టడీ చేయడం కోసం ఓసిరిస్ రెక్స్ అనే మిషన్ పంపించారు. ఓసిరిస్ రెక్స్. నాసా వాళ్ళు బెన్ను ఆస్ట్రాయిడ్ని స్టడీ చేయడం కోసం ఓసిరిస్ రెక్స్, OSIRIS-REX ఇట్లా ఇతర దేశాల వాళ్ళ మిషన్స్ కూడా మనం చూసుకోవాలి. అలానే నిస్సర్, NISAR. నిస్సర్ అంటే ఏంటి? నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. నిస్సర్, నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్, నిస్సర్. అదేవిధంగా శుక్రయాన్, భవిష్యత్తులో మనం శుక్రయాన్ ప్రాజెక్టు. శుక్రయాన్ దేనికి సంబంధించి? వీనస్కి సంబంధించి, శుక్రుడికి సంబంధించి శుక్రయాన్. ఇది కూడా బాగా వార్తలో ఉంది. శుక్రయాన్ ప్రాజెక్ట్ అన్నమాట, చూసుకోవాలి మనం. ఇట్లా స్పేస్ టెక్నాలజీ మీద మనం మంచి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. APPSC లాగా TSPSCలో కూడా ఎగ్జామ్ ముందు జరిగిన క్వశ్చన్స్ ఇస్తే, నాకు తెలిసి పేపర్ ప్రిపేర్ అయి ఉంటుంది, ఎగ్జామ్ ముందు జరిగే విషయం ఇస్తే 2 అంశాలు చెప్తా. ఒకటి స్కై రూట్ అని. స్కై రూట్ మీకు తెలుసు, ప్రైవేట్ రాకెట్ తయారీ సంస్థ, హైదరాబాద్ బేస్డ్. స్కై రూట్ హైదరాబాద్ బేస్డ్ సంస్థ కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ అగ్నికుల్ కాస్మోస్ లిమిటెడ్, అగ్నిబాన్ అని చెప్పి రీసెంట్గా ఒకటి లాంచ్ అయింది. అగ్నిబాన్, అగ్నికుల్ కాస్మోస్, చెన్నై బేస్డ్. ఇది అగ్నికుల్ అని ప్రైవేట్ సంస్థ అనమాట. వీళ్ళు ఒక ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ ద్వారా ఒక టెస్ట్ డెమాన్స్ట్రేటర్ని లాంచ్ చేశారు. దాని పేరు అగ్నిబాన్ అనమాట. లాస్ట్ వీకే అయింది ఇది. ఒకవేళ పేపర్ లేట్గా ప్రిపేర్ చేస్తే ఇలాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఈ విధంగా మీరు రకరకాల స్పేస్ టెక్నాలజీస్ చూసుకోండి. ఇది కూడా చూసుకోండి. జపాన్ మూన్ మిషన్ పేరేంటి? స్లిమ్, SLIM, స్లిమ్. జపాన్ వాళ్ళ మూన్ మిషన్ పేరేంటి? స్లిమ్, SLIM. జపాన్ వాళ్ళ మూన్ మిషన్ పేరు. స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్, SLIM, స్లిమ్. స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ అనమాట, స్లిమ్, SLIM. ఇది జపాన్ వాళ్ళ స్పేస్ మిషన్. అలానే చైనా వాళ్ళ స్పేస్ మిషన్ చాంగే. చైనా వాళ్ళ స్పేస్ మిషన్ చాంగే. అదేవిధంగా అమెరికాది ఈ మధ్యకాలం అంటే 4-5 సంవత్సరాలుగా కొత్త స్పేస్ టెలిస్కోప్ అనమాట, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. ఏ దేశాంది? అమెరికా. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఏ దేశాంది? అమెరికా. దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ట్రెండింగ్. జనరేటివ్ ఏఐ, వీటి డెఫినేషన్స్ చూసుకోండి. జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? కృత్రిమ మేధ అంటాం తెలుగులో. జనరేటివ్ ఏఐ, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? దాంతోపాటు మీరు IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటి? మెటావర్స్ అంటే ఏంటి? డీప్ ఫేక్ అంటే ఏంటి? మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను చూడండి. రీసెంట్గా అకిరా అనేది వార్తల్లో ఉంది. అకిరా అంటే ఏంటి?
ఇట్ ఈస్ అ ర్యాన్సమ్ వేర్. ర్యాన్సమ్ వేర్ అంటే మన కంప్యూటర్లోకి ఏదైనా వైరస్ ఎక్కించి మన దగ్గర నుంచి డబ్బులు అడుగుతారు. మన మెయిల్స్ ఇవన్నీ వాళ్ళు తీసేసుకుని మన మెయిల్ ఐడీస్ అవన్నీ డబ్బులు అడుగుతారనమాట. అఖిరా అనేది ర్యాన్సమ్ వేర్ అనమాట. ఈ మధ్య వార్తలో ఉంది. ఇలా ప్రతి అంశం మీరు ఒకసారి చూసుకోవాలి. ఇట్లా ఇవన్నీ కరెంట్ అఫైర్స్ న్యూస్లోకి వస్తున్నాయి, న్యూస్లో ఉంటాయి అన్నమాట. అలానే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ చూసుకోండి. అంతర్జాతీయ న్యాయస్థానం ఏ స్టాట్యూట్ ద్వారా ఏర్పడింది? రోమ్ స్టాట్యూట్. ఐసిసి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏ స్టాట్యూట్ ద్వారా ఏర్పడింది? రోమ్ స్టాట్యూట్. ఇటువంటి క్వశ్చన్స్ అనమాట. ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఈ మధ్య పుతిన్కి అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. నెతన్యాహుకి మళ్ళా హమాస్ లీడర్స్ కూడా అరెస్ట్ వారెంట్ ఇవ్వాలని ఆలోచన చేస్తుందంట. కాబట్టి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ మీద క్వశ్చన్స్ రావచ్చు అనమాట. సో అటువంటివి కూడా మనం గమనించుకోవాలి. ఇది కూడా ఇంపార్టెంట్. ఇండియా రీసెంట్గా TEPA ట్రేడ్ అండ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది ఎవరితో సైన్ చేసుకుంది? ఇండియా రీసెంట్గా ట్రేడ్ అండ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది EFTAతో సైన్ చేసుకుంది. ఇండియా రీసెంట్గా ట్రేడ్ అండ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్తో సైన్ చేసుకుంది. ఇండియా రీసెంట్గా ఎవరితో సైన్ చేసుకుంది? ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. అదేవిధంగా నాటోలో కొత్తగా చేరిన సభ్య దేశాలు ఏంటి? ఈ క్వశ్చన్ రావచ్చు. నాటో సభ్యత్వం మొత్తం మీద కూడా క్వశ్చన్ రావచ్చు. ఓకే, ఫిన్లాండ్, స్వీడన్ వీటికి సంబంధించిన క్వశ్చన్. ధర్మా గార్డియన్ అనే ఎక్సర్సైజ్ భారతదేశం ఏ దేశంతో చేస్తుంది? ధర్మా గార్డియన్ అని చెప్పి ఈ యాన్యువల్ ఎక్సర్సైజ్ భారతదేశం జపాన్తో చేస్తుంది అనమాట. ధర్మా గార్డియన్. రీసెంట్గా భూటాన్ మన ప్రధాని మోడీ గారికి డ్రాగన్ గ్యాల్పో అనే అవార్డు ఇచ్చింది. హైయెస్ట్ సివిలియన్ అవార్డు గ్యాల్పో అనే అవార్డు. ఇటువంటి ఏ దేశం మనకి గ్యాల్పో అవార్డు ఇచ్చింది? ఇవన్నీ కూడా వార్తల్లో ఉన్నాయి, బాగా చూసుకోవాలి కంప్లీట్గా. అంతర్జాతీయ అంశాలు, సంబంధాలకు సంబంధించిన అంశాలు. అదేవిధంగా ఇండస్ వాటర్ ట్రీటీ సింధు నదీ జలాల ఒప్పందం. రావి నది మీద మనం డ్యామ్ కట్టేస్తున్నాం. ఇంకా రావి నది జలాలు కూడా వాళ్ళకి వెళ్ళవు. దీనికి సంబంధించిన అంశాలు అన్నమాట. అవన్నీ ఒకసారి చూసుకోండి. ఖచ్చితంగా చూసుకోవాలి. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన పథకాలు, పాలసీస్ కూడా చూసుకోండి. ముఖ్యంగా వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. ఏదైతే ఇండియా చైనా బార్డర్ రాష్ట్రాలు ఉన్నాయో, భారతదేశానికి చైనాకి మధ్య భారతదేశం యొక్క బార్డర్ రాష్ట్రాలు ఉన్నాయో, ఆ రాష్ట్రాల్లో మనం వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రాం పెట్టాం. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అని చెప్పి. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూసుకోవాలి. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. ఇట్లా PM స్వనిధి గురించి, వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ గురించి ఏదైతే నేషనల్ లెవెల్లో చాలా పాపులర్ అవుతున్నాయో ఆ ప్రోగ్రామ్స్ మనం కంప్లీట్గా చూసుకోవాలన్నమాట. తర్వాత ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ. మీరు చూసారు సైక్లోన్స్కి పేర్లు ఎలా పెడతారు. హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్లో 13 దేశాలు, ఒక్కొక్క దేశం 13 పేర్లు సజెస్ట్ చేస్తాయి. రీసెంట్గా సైక్లోన్ రెమాల్ వచ్చింది, ఆ పేరుని ఒమన్ దేశం సజెస్ట్ చేసింది. అట్లా బిపర్జాయ్ ఎవరు సజెస్ట్ చేశారు, అసలు ఎట్లా ఉంది, ఇట్లా రకరకాల సైక్లోన్ సంబంధించిన డీటెయిల్స్ కానీ. రీసెంట్గా మీరు గమనిస్తే చాలా విపత్తులు వస్తున్నాయి. ఫైర్ యాక్సిడెంట్స్, ఎర్త్క్వేక్స్, భూకంపాలు. తర్వాత రీసెంట్గా వాల్కనో ఎరప్షన్స్. ఏ వాల్కనో ఏ దేశంలో ఉంది చూసుకోవాలి ఇవన్నీ. దాంతోపాటు ల్యాండ్ సబ్సిడెన్స్, జోషిమఠలో ల్యాండ్ కుంగిపోవటం, ఇలాంటివన్నీ. డిజాస్టర్స్ అన్నీ జాగ్రత్తగా చూసుకోండి. వాటిని ఎట్లా ప్రివెంట్ చేయాలి, వాటిని ఎట్లా మిటిగేట్ చేయాలని.
అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో ఐయుసిఎన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్, ఐయుసిఎన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్, ఐయుసిఎన్ మీద మీరు ఎక్కువగా దృష్టి పెట్టండి. ఐయుసిఎన్ సంబంధించిన ఏది క్రిటికల్ ఎండేంజర్డ్, ఏది ఎండేంజర్డ్, ఉదాహరణకి మీకు కొన్ని చెప్తాను. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బాగా వార్తల్లో ఉంది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బాగా వార్తల్లో ఉంది. చీతాస్ బాగా వార్తల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, చీతాస్ ఇవన్నీ. దాంతోపాటు ఎన్విరాన్మెంట్ సంబంధించి పొల్యూషన్ సంబంధించిన అంశాలు చూసుకోండి. ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలర్ట్స్ ఎలా జారీ చేస్తారు, ఏదైనా విపత్తు వస్తే అలర్ట్స్ ఎలా జారీ చేస్తారు, ఇవన్నీ చూసుకోవాలి. హీట్ వేవ్స్, వడగాలులు, దాని మీద ఈ మధ్య బాగా వార్తలు వచ్చింది కదా, ఒకసారి చూసుకోండి. క్లౌడ్ బర్స్ట్, ల్యాండ్ స్లైడ్స్, పపువా న్యూ గినియా అనే దేశంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి, ల్యాండ్ స్లైడ్స్, వాటి గురించిన అంశాలు. ఇవన్నీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజాస్టర్స్లోకి వస్తాయన్నమాట. తర్వాత మీరు హిస్టరీ అండ్ కల్చర్లో హొయసాల మాన్యుమెంట్స్ వార్తల్లో ఉన్నాయి. మోహినియాట్టం డాన్స్ వార్తల్లో ఉంది. తర్వాత అస్సాంలో బిహూ ఫెస్టివల్స్, ఇవన్నీ వార్తల్లో ఉన్నాయి. బిహూ ఫెస్టివల్. తర్వాత కామాఖ్య టెంపుల్, అస్సాంలో కామాఖ్య టెంపుల్ అంబుబాచి మేళా, అస్సాం కామాఖ్య టెంపుల్ అంబుబాచి మేళా వార్తల్లో ఉంది. తర్వాత వైకోమ్ సత్యాగ్రహకి 100 సంవత్సరాలైంది. కేరళలో జరిగిన ఈ వైకోమ్ సత్యాగ్రహం గురించి తెలుసుకోవాలి. గర్బా డ్యాన్స్ రీసెంట్గా యునెస్కో కల్చరల్ హెరిటేజ్, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లో గర్బా డ్యాన్స్ చేరింది. గర్బా డ్యాన్స్ గురించి తెలుసుకోవాలి. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్, గర్బా డ్యాన్స్. సో ఏవైతే ఉన్నాయో, దాని తర్వాత మనందరూ తెలుసు రామప్ప టెంపుల్. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఎందుకంటే తెలంగాణ. రామప్ప టెంపుల్ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. టెంపుల్ ఆ పేరు ఎలా వచ్చింది, దాని ఆర్కిటెక్ట్ ఎవరు, ఫ్లోటింగ్ బ్రిక్ టెక్నాలజీ అంటే ఏంటి, చీఫ్ డెయిటీ ఎవరు, ఏ సంవత్సరంలో కట్టారు, ఇదంతా తెలుసుకోవాలి. అదేవిధంగా హైదరాబాద్ లాడ్ బజార్ లక్క గాజులు, తెలంగాణలో జిఐ ట్యాక్స్ మొత్తం చూసుకోవాలి. ప్రత్యేకంగా రీసెంట్గా లాడ్ బజార్ లక్క గాజులు బాగా వార్తల్లో ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో జియో హెరిటేజ్ సైట్ కొత్తగా గుర్తించారు. పాండవుల గుట్ట గురించి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న పాండవుల గుట్ట గురించి పూర్తి డీటెయిల్స్ అన్నమాట. ఉదాహరణకి పాండవుల గుట్ట అసలు ఏ టైంలో 10,000 years BC నుంచి 8,000 years BC వరకు అది బాగా హ్యాబిటేషన్ అంట. ఆ తర్వాత మిడివల్ టైమ్స్ వరకు అది వర్ధిల్లిందంట. సో పాండవుల గుట్ట గురించి చాలా చాలా డీటెయిల్గా చదువుకోవాలి మీరు. పాండవుల గుట్ట. అదేవిధంగా తెలంగాణ నుంచి పివి నరసింహారావు గారికి భారతరత్న వచ్చింది. తెలంగాణ నుంచి పివి నరసింహారావు గారికి మధ్య భారతరత్న వచ్చింది. ఆయన గురించిన పూర్తి డీటెయిల్స్ చూసుకోండి. ఆయన రాసిన పుస్తకాలు, ఆయన విశ్వనాథ్ సత్యనారాయణ గారి 1000 పడగల పుస్తకాన్ని హిందీలో సహస్ర ఫండ్ అని అనువదించారనమాట. దాని గురించి చూసుకోవాలి. అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్ గారికి భారతరత్న వచ్చింది. కర్పూరి ఠాకూర్ గారికి భారతరత్న వచ్చింది. ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. తర్వాత ఒక భాషకి ప్రాచీన భాష స్టేటస్ ఎలా ఇస్తారు, ఒక భాషకి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఎలా ఇస్తారు, దీనికి సంబంధించిన అంశాలు. తెలుగు రాష్ట్రాల్లో మీరు చూసారు. ఒకటి హైదరాబాద్లో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ,
హైదరాబాద్లో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ. హైదరాబాద్లో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఈ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి సంబంధించి రామానుజాచార్య తర్వాత చూసుకోండి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ గురించి. రామానుజాచార్య విశిష్ట అద్వైత అంతా. అల్లూరు సీతారామరాజు గారి స్టాట్యూ. తర్వాత తెలంగాణలో ఉండే ట్రైబల్ గ్రూప్స్, ఏ ట్రైబల్ గ్రూప్స్ తెలంగాణలో ఉన్నాయి సంబంధించిన అంశాలు కూడా చూసుకోవాలి. ఏ ట్రైబల్ గ్రూప్స్ తెలంగాణలో ఉన్నాయి. తర్వాత మీరు ఇంకా గమనిస్తే హిస్టరీలో కూడా, కల్చర్లో హిస్టరీలో కొన్ని అంశాలు, పెయింటింగ్స్ గురించి, పుస్తకాల గురించి, వాటి గురించి చూసుకోవాలి. ఎగ్జాంపుల్, గులాంగిరి ఎవరు రాశారు? జ్యోతిబా పూలే. అలాంటివన్నీ. సో ఇవన్నీ కూడా చూసుకోండి. తర్వాత లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్. లాజికల్ రీజనింగ్లో లాస్ట్ మినిట్లో కొన్ని క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి. ఇవి మీరు గట్టిగా ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. దీనిలో ఎనాలజీ క్వశ్చన్స్ అంటే ట్రీ, లీఫ్, ఫ్లవర్, పెటల్, చెట్టు, ఆకు, పువ్వు, రేకు ఇలాంటివి ఉంటాయి కదా, ఇట్లాంటి క్వశ్చన్స్ ఎనాలజీ క్వశ్చన్స్ అంటారు. తర్వాత పజిల్ క్వశ్చన్స్ అంటే సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇలాంటివి. తర్వాత డైస్ వేసి ఉంటాయి కదా పాచికలు, అలాంటి. బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్స్. డైరెక్షన్స్ అంటే నువ్వు రైట్ వెళ్ళి స్ట్రైట్ తిరుగు, స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తిరుగు, ఇలాంటివి. తర్వాత స్పీడ్ డిస్టెన్స్ టైం ఇవన్నీ. తర్వాత స్టేట్మెంట్స్ కంక్లూజన్స్, సిరీస్, నెంబర్ సిరీస్, సీక్వెన్సెస్. తర్వాత సిలాజిమ్స్ ఇవి కనుక కాస్త 2-3 రోజులు ప్రాక్టీస్ చేస్తే క్వశ్చన్స్ బాగా మీకు వీటిలోంచి వచ్చే అవకాశం కనిపిస్తుంది. తర్వాత వరల్డ్లో, ప్రపంచంలో స్ట్రైట్స్, రకరకాల సందుల గురించి జాగ్రఫీకి వస్తే హార్ముజ్ స్ట్రైట్, బాబ్ ఎల్ మందబ్ స్ట్రైట్, గిబ్రాల్టర్ స్ట్రైట్, బాస్ఫరస్ స్ట్రైట్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, హార్ముజ్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, బాబ్ ఎల్ మందబ్, ఇది చాలా ఇంపార్టెంట్. బాబ్ ఎల్ మందబ్ స్ట్రైట్ చాలా ఇంపార్టెంట్. బాబ్ ఎల్ మందబ్, గిబ్రాల్టర్, బాస్ఫరస్ స్ట్రైట్, కెర్చి స్ట్రైట్ ఇలాంటివన్నీ కూడా. తర్వాత ముఖ్యంగా మీరు తెలంగాణలో ఆగ్రో క్లైమేట్ డివిజన్స్, తెలంగాణలో నదులు కృష్ణా, గోదావరి, వాటి యొక్క ఉపనదులు. తెలంగాణలో లోకల్ చిన్న చిన్న కొండలు, వీటి పేర్లు, అనంతగిరి హిల్స్ ఇలాంటి పేర్లు ఉంటాయి కదా, రకరకాల పేర్లు, ఏ కొండ ఏ జిల్లాలో ఉంది ఇలాంటివన్నీ. తెలంగాణలో నేలలు, సాయిల్స్ ఆఫ్ తెలంగాణ, ఇవి చూసుకోండి. ఇండియాలో కూడా రివర్స్, నదులు, మౌంటైన్స్, పర్వతాలు, సాయిల్స్, నేలలు, న్యూక్లియర్ ప్లాంట్స్, మినరల్స్, ఖనిజాలు, ఫారెస్ట్ టైప్స్, అడవులు, రకాలు. సో అదేవిధంగా జాగ్రఫీలో ఎల్నినో, లానినా ఈ సంవత్సరం మొత్తం న్యూస్లో ఉంది. ఎల్నినో లానినా కాన్సెప్ట్ బాగా న్యూస్లో ఉంది. ఎల్నినో అంటే ఏంటి, లానినా అంటే ఏంటి, ఎల్నినో ప్రభావాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా. తర్వాత రెడ్ సీ బాగా చూసుకోండి, ఎర్ర సముద్రం. బ్లాక్ సీ బాగా చూసుకోండి, రెడ్ సీ, బ్లాక్ సీ ఇలాంటివన్నీ కూడా. సో ఇవన్నీ కూడా వార్తల్లో ఉన్నాయి. అదేవిధంగా MIRV టెక్నాలజీ, బ్రహ్మోస్ మిసైల్ ఇలాంటివన్నీ కూడా వార్తల్లో ఉన్నాయి అన్నమాట. ఓకే, ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.